ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు చాలా పొడవైంది. 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది రెండు దేశాల మధ్య. మామూలుగానే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు చొరబాట్లు ఎక్కువ. ఎలా అయితే పాకిస్తాన్ నుంచి కశ్మీర్లోకి అంటే ఇండియాలోకి చొరబాట్లు జరుగుతూ ఉంటాయో అలాగే ఇటు బంగ్లాదేశ్ నుంచి కూడా ఇండియాలోకి చొరబాట్లు జరుగుతూ ఉంటాయి. అక్రమంగా నిర్వహించే వ్యాపారాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ బతికేందుకు సరైన పరిస్థితులు ఉండవు. బాధతోనో భయంతోనో చాలామంది మన దేశంలోకి అక్రమంగా చొరబడుతూ ఉంటారు. ఇదంతా అక్కడ పరిస్థితులు నార్మల్గా ఉన్నప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ దేశంలో విధ్వంసకాండ జరుగుతోంది. గత కొన్ని రోజుల ముందు మొదలైన మారణహోమం పెరుగుతుందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో చాలామంది ఇప్పుడు తమ అడుగులను భారత్ వైపు వేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండియాను కలవరబెడుతుంది. సరిహద్దు బాధ్యతలను చూసే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతను కట్టుదిట్టం చేసింది. బట్ ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇదంతా బాగానే ఉంది. కానీ హైదరాబాద్లో సోదాలు ఎందుకు? హైదరాబాద్లోని బాలాపూర్, కాటేదాన్, మైలార్దేవ్పల్లి, పహాడీ షరీఫ్, ఫలక్నుమా ఈ ఏరియాస్ అన్నిటిలో పోలీసులు సోదాలు చేశారు. ఎందుకంటే ఈ ఏరియాస్లో ఎక్కువగా బంగ్లాదేశీయులు ఉన్నారన్న అనుమానంతో. ఇందులో ట్విస్ట్ ఏంటంటే కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మన హైదరాబాద్లో రోహింగ్యాలతో పాటు బంగ్లాదేశ్కి చెందిన వారు చాలామంది వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరిలో కొంతమంది వ్యాపారాలు కూడా చేస్తున్నారు. భవన కార్మికులుగా కూడా పనిచేస్తున్నారని అనుమానాలు. వీరిలో కొంతమంది రెగ్యులర్గా బంగ్లాదేశ్ కూడా వెళ్ళొస్తున్నారు. ఇప్పుడు వీరి అండ చూసుకునే బంగ్లాదేశ్ నుంచి మరికొంతమంది తరలి రావచ్చనే డౌట్స్ ఉన్నాయి. నిజానికి ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ఆందోళనలు మొదలయ్యాయో ఇండియాకు రావాలనుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీసాలు జారీ చేసే సెంటర్లను నిరవధికంగా మూసేసింది. నెక్స్ట్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వీసాల జారీ ఉండదని క్లియర్ కట్గా చెప్పేసింది. సో బంగ్లాదేశ్ నుంచి అఫీషియల్గా ఎంట్రీ బంద్ అయినట్టే. కానీ బార్డర్స్ వద్ద పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. వెస్ట్ బెంగాల్లోని జల్పాయిగూడి వద్దకు చాలామంది బంగ్లాదేశ్ వాసులు వస్తున్నారు. బంగ్లాదేశ్లోని 5 జిల్లాలు ఈ సరిహద్దుకు అతి సమీపంలో ఉంటాయి, ఇటు పశ్చిమ బెంగాల్కు. ఇప్పుడు ఈ ప్రాంతానికి రోజు వందలాది మంది వస్తున్నారు. తమను ఇండియాలోకి అనుమతించాలని అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు బార్డర్ సెక్యూరిటీ. అయితే తాము పగడ్బందీగా గస్తీ కాస్తున్నామంటోంది బీఎస్ఎఫ్. నాట్ ఓన్లీ బీఎస్ఎఫ్, ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ కూడా అప్రమత్తంగా అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడంతో చాలామంది బంగ్లాదేశీయులు సముద్రం గుండా భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. మనకు సముద్ర మార్గం గుండా కూడా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి రావచ్చు. సో అటు నుంచి కూడా ట్రై చేస్తున్నారు. చిన్న చిన్న బోట్లతో భారత్ తీరాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఒడిశా సర్కార్ ఈ విషయంలో అప్రమత్తమైంది. ఒడిశా తీరానికి బంగ్లాదేశ్ తీరానికి మధ్య దూరం జస్ట్ 200 కిలోమీటర్లు మాత్రమే. బంగ్లాదేశ్లో చాలామంది జైళ్ల నుంచి తప్పించుకున్నారని, వీరంతా ఇప్పుడు ఒడిశా తీరం వైపు వస్తున్నట్టు తమకు సమాచారం అందిందని చెబుతున్నారు అధికారులు. అందుకే గస్తీని పెంచినట్టుగా క్లారిటీ ఇచ్చారు. అక్రమంగా సరిహద్దు దాటడం, ఆ తర్వాత బెంగాల్లోకి రావడం, అక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, ఇదే సీన్ జరుగుతోంది. నిజానికి ఇది కేంద్రానికి చాలా తలనొప్పి ఇష్యూ. ఎందుకంటే వీరికి ఒక్కసారి ఆశ్రయం ఇస్తే మళ్ళీ వెనక్కి పంపడం దాదాపుగా అసాధ్యం. ఇప్పటికే ఇలాంటి వారిని గుర్తించినా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. టు బీ ఫ్రాంక్, ఇప్పటికే బెంగాల్, అస్సాంలో ఇలాంటి అక్రమ వలసదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇది నిజానికి దేశ భద్రతకు ముప్పనే చెప్పాలి. వీరికి చాలామంది సాయం చేస్తున్నారు. ఇండియా మొత్తంలో దాదాపు 2 కోట్ల మంది అక్రమంగా నివసిస్తున్నట్టు 2 కోట్ల మంది అక్రమంగా నివసిస్తున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఇది 2016లో రాజ్యసభలో కేంద్రం చెప్పిన లెక్క. ఇది 2024. ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా దాదాపు రెట్టింపు అయి ఉంటుందనేది ఓ అంచనా. అప్పుడే పరిస్థితులు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎలా ఉంటాయన్నది ఊహించడం కాస్త కష్టంగా ఉంది. కేంద్రం, ఆర్మీ ఇప్పుడు ఏమాత్రం అలసత్వంగా ఉన్నా తర్వాత పరిణామాలు మాత్రం చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.